సమన్యాయమే తమ ప్రధాన డిమాండ్ అని పునరుద్ఘాటించారు. తెలంగాణతో హైదరాబాద్ ను కలపడం ఎంతవరకు సబబో తెలియడం లేదన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. పార్టీ విధానం ఏంటో చెప్పకుండా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా విభజన విషయంలో కాంగ్రెస్ టీడీపీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని విజయమ్మ ఇడుపలపాయలో విమర్శించారు. సమన్యాయం చేయలేని వాళ్లు రాష్ట్ర విభజన బాధ్యతను ఎలా తీసుకుంటారని విజయమ్మ ప్రశ్నించారు. ఒక్క జగన్ కోసము ఈరోజు రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలుగా చేస్తా ఉంది ప్రభుత్వం. నిజంగా అసలు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ద్వంద్వ ప్రమాణాలతో ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఒకవైపు ఏమో యూపీఏ ప్రభుత్వం ఏమో ఎవరితో ఏ ఒక్కరితో కూడా విచారణ అనేది చేయకుండా అసలు కాంగ్రెస్ పార్టీ విధానం ఇదని కూడా చెప్పకుండా ఈరోజు విభజన అనేది ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇస్తానమని చెప్పినారు. ఒకవైపు వాళ్ళ ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్యేలు ఈరోజు మళ్ళీ దీక్షలు ధర్నాలు మళ్ళీ ఆందోళనలు చేస్తా ఉన్నారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు చూస్తామంటే 2008లోనే తెలంగాణ ఇస్తామని చెప్పి రాసిచ్చినాడు. మరి ఈరోజేమో ఆయన మాట్లాడితేమో 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు వేరే ఇవాళ రాజధాని పెట్టాలని ఆయన మాట్లాడతాడు. మరి ఆయన వల్ల ఎంపీలు కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ మళ్ళా రాజీనామాలు చేస్తా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా వైఎస్సార్ పాలన సాగించారని గుర్తు చేశారు విజయమ్మ. విభజన గనుక జరిగితే 3 ప్రాంతాలకు ప్రయోజనం కలగాలన్న ఆకాంక్షతో అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించారన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా అంటే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం అయినా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళైనా అభిమానించే వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ అంతా ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా అభిమానించే వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా అభివృద్ధి జరిగింది. వైఎస్సార్ ను ప్రేమించేవారు 2 ప్రాంతాల్లోనూ ఉన్నారని, విభజన జరిగినా జరగకపోయినా అన్ని ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు విజయమ్మ. ప్రేమించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వైఎస్ఆర్సీపీ డివిజన్ చేయకపోయినా కూడా అన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ అనేది ఉంటుంది. విభజన విషయంలో కాంగ్రెస్ నేతలు రోజుకో ప్రకటన చేస్తూ రాష్ట్రంలో చిచ్చు రేపుతున్నారని విజయమ్మ విమర్శించారు.